గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ చంద్రచారము పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. అంటే చంద్రుడు మన రాశిలో ఈ 12 రాశుల్లో ఏ రాశుల్లో ఉంటే ఆ జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం. అయితే అండర్ పార్ట్ 1లో చంద్రుడు మేష, వృషభ, మిథున, కర్కాటక ఈ 4 రాశుల్లో చంద్రుడు ఉంటే ఎలా ఆ జాతకుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకున్నాం. ఈరోజు చంద్రుడు సింహ, కన్య, తుల, వృశ్చిక ఈ 4 రాశుల్లో ఉన్నప్పుడు పుట్టిన జాతకుని యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు అనుకుందాము. సో చంద్రుడు సింహరాశిలో ఉండగా పుట్టిన జాతకుడు ఎలా ఉండొచ్చు అంటే ఆ జాతకునికి ఎముకలు పుష్టిగా ఉండొచ్చు, ముఖం వెడల్పుగా ఉండొచ్చు, మాంసాహారి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కార్యసాధకుడుగా ఉంటాడు. తర్వాత చంద్రుడు కన్యా రాశిలో ఉండగా పుట్టిన జాతకుడు రూపవంతుడై ఉండొచ్చు, పొడవైన చేతులు కలిగి మృదుభాషి, తర్వాత ఐశ్వర్యవంతుడుగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత చంద్రుడు తులారాశిలో ఉన్నప్పుడు పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆ జాతకుడికి ముక్కు కొద్ది పెద్దగా ఉండి విశాల నేత్రాలు కలవాడై కొద్ది లావు కూడా ఎక్కువ ఉండి దైవభక్తి బాగా కలిగి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు పుట్టిన జాతకుడి యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే ఆ జాతకుడు బలమైన దేహం కలిగి విశాల నేత్రాలు కూడా కలిగిన వాడై కొద్దిగా క్రోధి అంటే కోపం ఎక్కువగా వచ్చేవాడు, నాస్తికుడు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అయితే ఇవి బేసిక్ లక్షణాలు మాత్రమే ఈ రాశుల్లో చంద్రుడు ఉన్నప్పుడు. సో అలా ఉన్నంత మాత్రాన ఇలా అయిపోతారని చెప్పి ఖచ్చితంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ చంద్రుడు ఒక్కడే కాకుండా వేరే గ్రహాలు కూడా కలిసి ఉన్నాయా, వేరే గ్రహాల యొక్క చూపు ఆస్పెక్ట్ ఏదో ఉన్నదా లేదా అవన్నీ కూడా చూసిన తర్వాతే కరెక్ట్గా చెప్పగలం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.